హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్పడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి దీనికి సంబంధించిన వివరాలు అనేవి పత్రికలో రావడం అయితే జరిగింది. ఈనాడు దినపత్రికలో ఈ వివరాలు అయితే ప్రచురించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి 4 ట్రిపుల్ ఐటీల్లో కూడా 650 మంది శాశ్వత బోధకులను నియమించేందుకు త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని ఆర్జీయుకేటీ కులపతి కేశిరెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా 380 బోధనేతర సిబ్బంది నియామకానికి ఏపీపీఎస్సీకి అప్పగించామని కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ఏపీపీఎస్సీకి ఈ నియామక బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏపీపీఎస్సీ నుంచి ఈ 380 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. అంతేకాకుండా 650 శాశ్వత బోధకులు అనంటే టీచింగ్ స్టాఫ్‌ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 4 ట్రిపుల్ ఐటీల్లో ఉన్న వేకెన్సీస్ అన్నమాట. భారీ స్థాయిలోనే ఉన్న ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నట్టుగా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది గనుక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా నోటిఫికేషన్‌కి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అప్డేట్ కూడా ఛానల్‌లో నేను చెప్తాను. ఛానల్‌ని ఫాలో అవుతుండండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. పోస్టులు బట్టి అర్హతలు అయితే ఉంటాయి. టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఏపీలో ఉన్నటువంటి 4 ట్రిపుల్ ఐటీల్లో కూడా ఈ ఖాళీలు భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకి లేటెస్ట్‌గా ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.